నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అంకాపూర్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రతి ఫిర్యాదును స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. జర్నలిస్టుల సేవలు అభినందనీయం. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు. అబుదాబిలో గల్లంతైన చేపూరు వాసి ఆచూకీ కోసం కుటుంబీకుల ఎదురుచూపులు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రానున్న తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి చేయి కలపాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొని మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. 100 రోజుల కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో కోవడం జరిగింది. 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి సెప్టెంబర్ 10 తారీఖు వరకు వివిధ వార్డులలో 3-4 సార్లు వెళ్లి శానిటేషన్ గానీ ఏదన్నా అవసరం ఉన్నా గానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వెళ్లి ప్రతి వార్డులలో ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణ ప్రకృతి వనంలోకి రావడం జరిగింది. చెట్లు నాటినం. అదే రకంగా నియోజకవర్గ ప్రజలకు ఈ వర్షాకాలంలో ప్రతి ఇంట్లో చెట్లు నాటే కార్యక్రమం ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా గానీ కాలనీలలో గానీ 10% జాగాలో గానీ అన్నిట్లో చెట్లు నాటి అదే రకంగా దాన్ని రక్షించి పెద్దగా చేసి నీళ్లు పోసే కార్యక్రమం తీసుకోవాల్సిందిగా నియోజకవర్గ ప్రజలకి, అదే రకంగా ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి గానీ ప్రతి ఒక్కరికి, నాయకులకు గానీ అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించాలని, ప్రతి ఒక్క దరఖాస్తును అధికారులు స్వీకరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు సైతం ప్రజలకు సహకారాలు అందించాలని, ప్రతి ఒక్క దరఖాస్తును తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఆర్ఐ దశరథ్, అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడకుండా వార్తలు రాస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్న వారిని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్ మాట్లాడుతూ ఈరవత్రి ఫౌండేషన్ సభ్యులు తమను సన్మానించడం ఎంతో సంతోషకరమని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వార్తలు రాయటంలో వెనుకకు రామని అన్నారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ నూతన కార్యవర్గంగా ఏర్పడ్డ పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి సేవలు ప్రజలకు ఎప్పుడూ అవసరమేనని, నిర్భయంగా నిర్మోహమాటంగా వార్తలను రాస్తూ ప్రజలకు సేవ చేసే పాత్రికేయుల సేవలు ఎనలేనివని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సందీప్, కార్యదర్శి సునీల్, కోశాధికారి అజీం, ఈసీ మెంబర్లు చేతన్, మురళి, సలహాదారులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ ప్రసాద్, అర్గుల్ నర్సయ్య, శ్రీకాంత్ గౌడ్, నూకల శేఖర్ తదితరులు ఉన్నారు. కార్యవర్గాన్ని సన్మానించడానికి మా దగ్గర వచ్చిన వారందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న, మీ కార్యక్రమాలు ఇలాగే నిర్వహిస్తుండాలి. అదేవిధంగా మా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నా. మీ సహాయ సహకారం కూడా మాకు కావాలన్న కాలంలో అదేవిధంగా ఇస్తారని అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ థ్యాంక్ యూ. ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమాజంలో దాంట్లో భాగస్వామైనటువంటి మీరు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ మీరు ఎప్పుడు కూడా స్టేజ్ పైనే ఫోకస్ చేసి మీరు కిందుంటూ వారందరి యొక్క సమస్యల్ని, వారి యొక్క నేతల యొక్క ప్రసంగాల్ని, అలాగే జనానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఆశయాల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రతిబింబిస్తూ మీరు పత్రికలలో, టీవీల్లో, అలాగే మాధ్యమాల ద్వారా మీరు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ రిలెంట్లెస్. నిజంగా
ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి సమాచారం ఇంతకుముందు ఏదైనా సమాచారం వస్తే రేపటి వరకు కూడా ఆగాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు అలా లేదు. ఇమ్మీడియట్గా ఒక సోషల్ మీడియా ద్వారా కానీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు చేరువ చేస్తూ ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా తెలపడం, సంబంధిత అధికారులకు చేరవేయడం, ప్రజాప్రతినిధులకు ఈ యొక్క సమస్యల్ని వివరించడం, అలాగే వీరి యొక్క బాధలు ఏవైతున్నాయో అక్కడి వరకు చేర్చేయడం, అలాగే క్రీడాకారులు కానీ సమాజంలో ఉపయోగపడే కార్యక్రమాన్ని తెలపడం, అభివృద్ధి కార్యక్రమాలపైన మంచి విజన్తో మీరందరూ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా ఛాలెంజింగ్. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని మొక్కలు నాటి వాటిని పెంచాలని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సముదాయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు న్యాయవాదులు మరియు జడ్జి శ్రీదేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తే భావితరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వారం అవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గడుగు గంగాధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, న్యాయవాదులు భూపత్ రెడ్డి, శ్రీనివాస్, కిష్టయ్య తదితరులు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టి అబుదాబి వెళ్లిన వ్యక్తి గల్లంతయి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామానికి చెందిన బట్టు నాగార్జున మే 5వ తేదీన అబుదాబి వెళ్లి గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 5వ తేదీ అబుదాబి చేరుకున్న నాగార్జున 13వ తేదీ వరకు ఫోన్లో మాట్లాడడం జరిగిందని, 20 రోజుల నుంచి ఫోన్ మాట్లాడడం లేదని, అక్కడి వ్యక్తులకు ఫోన్ చేసినా ఆచూకీ లేదని, జగిత్యాలకు చెందిన సిఎంఆర్ ట్రావెల్స్ ద్వారా అబుదాబి వెళ్లారని, ట్రావెల్స్ వారు సైతం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి నాగార్జునని ఇంటికి చేర్చాలని తల్లిదండ్రులు, భార్య వేడుకుంటున్నారు. నా కొడుకుకి పని లేక దేశం పోయింది సార్, అక్కడ తప్పిపోయింది సార్. నెల అవుతున్నది సార్, 4 రోజులు పని పోయిందట సార్. 4 రోజులు సంధి ఏడ్చుకుంటా కూర్చున్నాం సార్. నెల సంధి అందరి దయ వలన నా కొడుకుని తప్పింది సార్. పిల్లలు ఉన్నారు సార్, పొట్టతో ఉన్నది సార్. సార్ మా ఆయన బట్టు నాగార్జున ఇక్కడ ఏం పని లేక దేశం పోయింది సార్. 5 రోజులు పనికి వెళ్ళిండు. అక్కడ పనికి వెళ్ళిన తర్వాత తప్పిపోయిండు సార్. మీ సిఎంఆర్ నుంచి వెళ్ళిండు. అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళకి ఏం పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలని అనుకుంటున్నాం సార్. మాకు 2 ఆడపిల్లలు సార్. మా ఆయనని ఇట్లయినా రప్పించాలని కోరుకుంటున్నాం సార్. స్టేషన్కి కూడా వెళ్ళినాం సార్, అధికారులను కూడా కలుసుకున్నాం. వాళ్ళు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. బతకడానికి నా కొడుకు దుబాయ్ అబుదాబి పోయినాడు. సుమారు 2వ తారీఖు నాడు ఇంటి నుంచి వెళ్ళినాడు. దాని తర్వాత నా కొడుకు అబుదాబి చేరుకున్న తర్వాత 4 రోజులు కంపెనీలో పనిచేసిన తర్వాత మళ్ళీ జవాబు ఇవ్వలేదు, ఫోన్ చేయలేదు. మరి ఎక్కడ పోయిండు, ఏం కథ మాకు తెలియదని మాకు తెలిసింది. దాని తర్వాత ఏజెంట్ జగ్త్యాల అతడికి ఫోన్ చేసినాం, లేపుతలేడు. పోలీస్ అధికారులకు తెలిపినాం, లేపుతలేరు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు పిఏతో ఫోన్ చేయించిన తర్వాత పిఏ గారికి జగ్త్యాల ఏజెంట్ ఫోన్ చేసి బొంబాయి నంబర్లు ఇచ్చినారు. తర్వాత బొంబాయి ఏజెంట్ ఏమన్నాడంటే ఒక 4 రోజులు, సుమారు ఒక 4 రోజులు 2 రోజులు టైం ఇవ్వండి మాకు, మేము ఎట్టి పరిస్థితిలో ఆ దుబాయ్ అబుదాబి పొజిషన్ ఏంది తెలుసుకున్న తర్వాత నేను మీ వ్యక్తి గురించి నేను అన్ని విధాలా తెలుసుకొని మీకు చెప్తా అని అన్నాడు. అన్న తర్వాత మరలా 4 రోజుల తర్వాత ఏజెంట్ ని అడిగితే ఎవరు ఏం చెప్పిర్రా తెలియదు. బొంబాయి ఏజెంట్ గారు ఏమన్నారంటే మీరు నాకు ఫోన్ చేసే అవసరం లేదు, నా పని కాదు. ఎప్పుడైతే జగ్త్యాల ఏజెంట్ తోని మీరు వచ్చినారు కాబట్టి అతన్ని అడగచ్చు, కానీ నన్ను అడగటానికి మీకు ఎలాంటి వీలు లేదు. మీరు ఏమన్నా అనుకోరి, నాకు ఫోన్ చేయకూరి, అతన్ని పట్టుకొని అన్ని విధాలు అడగచ్చు అంటని అన్నాడు. లేదు కాబట్టి పై అధికారులకు అందరికి తెలిపి కూడా చాలా విద్బందితో మా కుటుంబం మొత్తం చాలా విద్బందితో ఉన్నాము. మా కొడుకుని ఎట్టి పరిస్థితిలా బొంబాయి ఏజెంటే గాని అధికారులే గాని అన్ని విధాల వాళ్ళకు ఒత్తిడి చేసి నా కొడుకుని దొరికిచ్చే ప్రయత్నంలో ఉండి మాకు అప్పచెప్పగలరని కోరుతున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి గ్రామస్తులతో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకాపూర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మనకు తెలుసు అంకాపూర్ గ్రామము మన భారతదేశంలోనే నెంబర్ 1 స్థానం. విలేజ్లలో గ్రామాల్లో అభివృద్ధి బాటలో నడుస్తూ అందరికీ ఆదర్శవంతమైన అంకాపూర్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు మరి మన స్కూలు హెడ్ మాస్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ పర్యావరణాన్ని కాపాడాలని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన అంకాపూర్ గ్రామంలో రెగ్యులర్గా ఇక్కడ చెట్లు నాటుతారు. ఈరోజు మమ్మల్ని కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మంచి ఒక మెసేజ్ని అందరూ మన ఆర్మూర్ ప్రాంతంలో అయితే మన నిజామాబాద్ జిల్లాలో ఒక ఏదైతే అంకాపూర్ గ్రామం అన్నింటిలో నెంబర్ 1 స్థానాన్ని ఉన్నదో పర్యావరణాన్ని అందరూ కాపాడుతూ మొక్కలు నాటాలని ఈ కార్యక్రమం ద్వారా నేను విన్నపించాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. పర్యావరణం ఎలా అయిందంటే ఇప్పుడు ఈ చెట్లు నాటకపోవడం వల్ల, చెట్లు లేకపోవడం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అకాల వర్షాలు అయితేంది, లేకుంటే విపరీతమైన ఎండలు అయితేంది, ఈ చెట్లు నాటకపోవడం వల్ల ఇట్లా సంభావనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు మా వంతు బాధ్యతగా కృషి చేస్తూ ప్రతి ఒక్కరు ఒక 2 చెట్లు నాటే విధంగా చేస్తే ప్రతి సంవత్సరం మన ఇక్కడున్న పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్న మన వాతావరణ ఆక్సిజన్ లెవెల్ కానీ అన్నీ మనకు మంచి సమకూర్చి ఇక్కడ ప్రపంచమంతా మంచి వాతావరణం క్రియేట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మా ఏసీపీ గారు కూడా మా విలేజ్కి వచ్చి పిలవకుండా వచ్చి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి ఇక్కడికి వచ్చి చెట్లు పెట్టే విధంగా చేసేవారిని అభినందిస్తూ, మా ఊరి ప్రజలను అభినందిస్తూ వచ్చినానికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని జావేద్ బాయ్ మినీ స్టేడియంలో సబ్ జూనియర్ పురుషుల అంతర్జిల్లాల హాకీ తుది జట్టు ఎంపికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాకీ సంఘం జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11వ తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో జరగబోయే సబ్ జూనియర్ పురుషుల అంతర్జిల్లాల హాకీ టోర్నమెంట్ గాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తుది జట్టును ఎంపిక చేయడం జరిగిందని, 55 మంది క్రీడాకారులు పాల్గొనగా 18 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంటుకు ఎంపిక చేశామని తెలిపారు. అనంతరం ఇరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని, క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాకీ సంఘం కోశాధికారి సురేందర్, సంయుక్త కార్యదర్శి చిన్నయ్య, ఈసీ మెంబర్ నాగేష్, కార్యనిర్వాహక కార్యదర్శి అంజు, సీనియర్ హాకీ క్రీడాకారులు సంతోష్, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. మీ అందరిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎండలో నిలబడ్డానికి బాధగా కూడా ఉంది. కాబట్టి మీరు 8వ నాడు ఇక్కడ నుంచి ఆదిలాబాద్ కు వెళ్లే దాంట్లో మీ దాంట్లో నుండి అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి 18 మందిని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ ఈ టోర్నమెంట్స్ ఏవైతే చేస్తారో వాటిలో మంచి ప్రతిభ కనబరచాలని, మంచి విశ్వాసంతో ఆడాలని, ఒకవేళ మీరు రాకపోయినా గానీ మీరేం బాధపడకూడదు, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి పోతానన్న ఒక కాన్ఫిడెన్స్ తో ఉండండి. అండ్ అందరికీ షూస్ ఉన్నాయి కానీ ఒక 2 అబ్బాయిలకు లేవు. బట్ వారికి కూడా ఉన్నాయని షూస్ ఉన్నాయి, లోపల ఉన్నాయా? నీకున్నాయా తమ్ముడు? నీకు ఇంకో అబ్బాయి నీకుందా? లేదు కదా? నీకు ఇప్పుడు నేను షూస్ కొనిస్తాను. సహృద్భావమైన వాతావరణంలో మీ యొక్క క్రీడా స్ఫూర్తిని రగిలిస్తూ ఖచ్చితంగా చదువు పట్ల కూడా మీరు అంకిత భావంతో పనిచేయాలని, అలాగే మంచిగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులకు ఖచ్చితంగా పేరు తీసుకురావాలని, ఇంత ఎండలో కూడా మీకోసం వచ్చినటువంటి టీచర్లందరి పట్ల గౌరవంగా ఉండాలని, నైతిక విలువలు అలాగే పెంపొందించుకోవాలని, పెద్దల పట్ల ఎప్పుడు రెస్పెక్ట్ తో ఉండాలా. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూర్ మండలం రానంపల్లి సాలూరా మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్లను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా ఆర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపరచాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఐకేపీ డివిజన్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాల మహిళలకు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఇండియా ఆధ్వర్యంలో ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు. ఐకేపీ ఏపీఎం గంగారం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి మార్కెటింగ్ మెలకువలు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ మహమ్మద్ కాశీం, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనిల్, బాల్కొండ ఏపీఎం గంగాధర్, వివిధ మండలాల మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మనకు ర్యాంప్ ప్రాజెక్ట్ లోపల 1500 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను టార్గెట్ చేసి వాళ్ళని పరిశ్రమలకు పురుగొల్పేందుకు, పరిశ్రమలు పెట్టేందుకు వాళ్ళకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు మాకు ఇక్కడ నైపుణ్య శిక్షణ ఇవ్వటం కోసం మాకు అగ్రిమెంట్ జరగడం జరిగింది. దానిలో భాగంగా సెర్ప్ డిఆర్డిఓ స్టాఫ్ యొక్క సహకారంతో మేము 33 జిల్లాల్లో ప్రోగ్రాంలు చేస్తున్నాము. దానిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు లోపల ఈరోజు ప్రోగ్రాం జరిగింది. ఇది విజయవంతంగా జరిగింది. మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలు చాలా ఉత్సాహంతో రకరకాల పరిశ్రమలు స్థాపించడానికి వాళ్ళ దరఖాస్తులను కూడా ఇచ్చారు. ఈ దరఖాస్తులను మేము స్క్రూటినీ చేసి 15 రోజుల నైపుణ్య శిక్షణ మరియు పారిశ్రామిక నిర్వహణ శిక్షణలను మేము 5 రోజులుగా విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. 15 రోజుల ప్రోగ్రాం లోపల మండలాల లోపల 30 మందికి సెలెక్ట్ చేసిన 30 మందికి వివిధ రకాల కోర్సుల లోపల నిష్ణాతులతోటి, ఎక్స్పర్ట్లతోటి మేము అలీప్ సంస్థ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంటర్ప్రెన్యూర్ పరిశ్రమలు, చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమలను రిజిస్టర్ చేయించి వాళ్ళని సైంటిఫిక్ పద్ధతి లోపల పరిశ్రమల స్థాపన మరియు నిర్వహణ శిక్షణ ఇవ్వటం కోసం మేము ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించారు. మహిళా సంఘ సభ్యులందరికీ ఒక అవేర్నెస్ అలీం సంస్థ ద్వారా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇందులో ఒక 180 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ కావడం జరిగింది. అందులో కూడా 150 మెంబర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకున్నారు. దీని ద్వారా ఏంటంటే వారులో ఉండే నైపుణ్యం, వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి వ్యాపారం చేస్తారు, ఎటువంటి పరిశ్రమ ద్వారా వాళ్ళు చేయగలిగేదాన్ని వీళ్ళకు స్కిల్ కానీ తర్వాత ఎకనామికల్ కానీ సపోర్టింగ్ చేయడానికి మేము ఉంటాము అని చూస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి. ఇదంతా ఏంటంటే పేదరిక నిర్మూలనలో ఒక భాగంగా మేము చేస్తున్నాము. కాబట్టి దీనికి కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూపారు. మేము చేస్తామని అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా మేము పేదరికాన్ని కొంచెం దూరం చేస్తూ వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించేలాగా దోహదపడతామని. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో అటవీశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షిస్తే సకాలంలో వర్షాలు కురిసి కరువు కాటకాలు రాకుండా ఉంటాయని అన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకం వల్ల భూ కాలుష్యం, ప్లాస్టిక్ కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ విస్తీర్ణ అధికారి రవీందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, నాయకులు జనార్దన్, రంజిత్, గంగాధర్, అటవీశాఖ సిఐలు, ఎస్ఐలు, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5ను పురస్కరించుకొని వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ 2025 పురస్కారాలను ప్రకటించింది. పాఠశాలల విభాగంలో ప్రకటించిన 3 పురస్కారాలలో నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ రెంజర్ల పాఠశాలకు ద్వితీయ స్థానం దక్కింది. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన వివిధ పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని అనగా నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ మరియు చెట్లను నాటడంను మే 31 నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గురువారం నాడు సనత్ నగర్లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెంజర్ల పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు సుద్దపల్లి మలేష్ ఈ పురస్కారాన్ని పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, మెంబర్ సెక్రటరీ రవి గగ్లోత్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ను జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఏఎంఓ శ్రీనివాస్, పాఠశాల హెడ్ మాస్టర్ రవికుమార్ మరియు స్కూల్ సహ ఉద్యోగులు అభినందించారు. సిడిఎంఏ ఆదేశాల మేరకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో రాతం చెరువు కట్టపైన మహిళా సంఘం సభ్యులతో కలిసి చెట్లు నాటారు.
వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం మరియు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు. చెరువు ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని, పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని, మొక్కలు నాటి సంరక్షిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్లాస్టిక్ వాడటం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గోపు గంగాధర్, ఎస్ఐ మహేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంకాపూర్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ప్రతి ఫిర్యాదును స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. జర్నలిస్టుల సేవలు అభినందనీయం. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు. అబుదాబిలో గల్లంతైన చేపూరు వాసి, ఆచూకీ కోసం కుటుంబీకుల ఎదురుచూపులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.